శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము నక్షత్రాలలో రెండవ నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు మనము అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు వారి యొక్క జీవన శైలి, వారి యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే చెప్పుకున్నాం. ఈరోజు భరణి నక్షత్రం, భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా వారి యొక్క జీవన శైలి ఉంటుందనే దాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మా యొక్క ఈ ఆస్ట్రోవేస్ 999 ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. తర్వాత మన యొక్క టాపిక్లో కనుక మనం మాట్లాడుకుంటే భరణి నక్షత్రం, ఇది నక్షత్రాలలో రెండవది. మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఇది మేషరాశిలో 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషంల వరకు వ్యాపించి ఉంటుంది. అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రం అయితే ఇది రెండవ నక్షత్రం. మేషరాశిలో 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు దీని యొక్క వ్యాప్తి అనేది ఉంటుంది మేషంలో. అలాగే దీనికి అధిదేవత శుక్రుడు. భరణి నక్షత్రానికి ఆధిపత్యం తీసుకున్నటువంటి శుక్రుడు అంటే మనకు తెలుసు చాలా అందమైనటువంటి గ్రహం. ప్రతి విషయాన్ని కూడా అందంగా చూపించాలనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి ద్వారా వ్యక్తి అందంగా కనబడాలి, అందంగా ఉండాలి అనేటువంటి తాపత్రయం వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయవంతంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకట్టుకునేటువంటి శరీర ఛాయ ఈ వ్యక్తుల్లో ఉంటుంది. చాలా అందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా వీళ్ళు పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా, నీట్గా ఉండాలి, ఫేర్గా ఉండాలి అనేటువంటి భావన. శుక్రుడు ఎప్పుడైనా సరే మనకు బ్యూటీని తెలియజేస్తాడు, అందాన్ని తెలియజేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ నక్షత్రానికి ఆధిపత్యం తీసుకోవడం కారణంగా ఈ వ్యక్తులు అందంగా కనబడాలి, ఆకర్షణీయంగా ఉండాలి అనేటువంటి భావన ఈ వ్యక్తుల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ వ్యక్తులు ఎదుటివారి దగ్గర ఎంతో గొప్పగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, తన గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదుటివారిని విమర్శించగలుగుతారు, ఎదుటివారి ముందు వీరి యొక్క గొప్పలు చెప్పుకోగలుగుతారు. ఇలాంటి లక్షణాలు వీరిలో మనం గమనించవచ్చు. అలాగే ఈ నక్షత్రానికి శుక్రుడు ఆధిపత్యం తీసుకోవడం జరిగిందని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ నక్షత్రం అనేది ఒక సవ్య నక్షత్రం, స్త్రీ నక్షత్రంగా మనం చెప్పుకుంటాం. అశ్విని నక్షత్రం పురుష నక్షత్రంగా మనం తీసుకుంటే భరణి నక్షత్రం అనేది స్త్రీ నక్షత్రం. శుక్రుడు కూడా మనము స్త్రీ గ్రహంగానే మనము తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ భరణి నక్షత్రాన్ని స్త్రీ నక్షత్రంగా మనము ఇక్కడ గమనించాలి. అలాగే అశ్విని నక్షత్రం ఏదైతే ఉంటుందో తలను తెలియజేస్తే శరీర భాగాల్లో, ఈ భరణి నక్షత్రం అనేది తలతో పాటు తలను మరియు కళ్ళను కూడా తెలియజేస్తుంది. కళ్ళను కూడా ఈ భరణి నక్షత్రం అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క పేరును కనుక మనం గమనిస్తే లీ, లు, లే, లో ఈ అక్షరాలతో ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ అక్షరాలతో ప్రారంభమైనటువంటి పేరు ఎవరిదైనా ఉంటే కనుక వీరు భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీరి యొక్క జన్మ నక్షత్రం భరణి అని మనము చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తుల యొక్క ఆయుష్ విషయంలో కొంచెం సందిగ్ధత అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అలాగే భరణి నక్షత్రంలో ఎప్పుడైనా సరే రవి, సూర్యుడు ఏప్రిల్ 3 లేదంటే ఏప్రిల్ 4 ఈ తేదీలలో ప్రవేశిస్తుంటాడు. ప్రతి సంవత్సరం భరణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించేటువంటి తేదీలు ఏవంటే కనుక ఏప్రిల్ 3 లేదంటే ఏప్రిల్ 4 ఈ తేదీల్లో ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే ఈ నక్షత్రంలో 18 డిగ్రీల 40 నిమిషాల నుండి 19 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్ల వరకు కూడా దీన్ని విషభాగాలుగా మనము గమనిస్తుంటాం. దీన్ని విషభాగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ నక్షత్రంలో 4వ పాదం ఏదైతే ఉంటుందో దానిని దినమృత్యువుగా మనము మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఈ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జాతక కుండల్లో కనుక మనం గమనిస్తే లగ్నం పైన లేదా చంద్రుడి పైన గురువు యొక్క బృహస్పతి యొక్క బలమైన దృష్టి ఉన్నప్పుడు వారికి చాలా చక్కటి ఆయుష్ ఉంటుందని చెప్పుకోవాలి. చక్కటి ఆయుష్, బృహస్పతి యొక్క దృష్టి లగ్నం పైన కానీ చంద్రుడి పైన కానీ ఖచ్చితంగా ఉండాలి.
లేదంటే ఆ లగ్నం బలహీనమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క జీవితం కొద్దిగా అనుకోకుండా ఇబ్బందుల పాలవ్వడం, కష్టాల పాలవ్వడం, ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా లగ్నం, చంద్రుడు, బృహస్పతి ఈ మూడింటిని కూడా చాలా ముఖ్యంగా గమనించాలి భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జాతక కుండలి పరిశీలించేటప్పుడు. అలాగే ఈ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్నేహశీలులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహానికి చాలా విలువనిచ్చేటువంటి వ్యక్తులు. అలాగే వీరిలో ఒక రకమైనటువంటి అహంకారం, గర్వం కూడా మనం గమనించవచ్చు. గర్వం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తులకు ఇది ఒక స్త్రీ నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా శుక్రుడే, అది కూడా స్త్రీ గ్రహమే. కాబట్టి ఈ వ్యక్తులకు ఎక్కువగా స్త్రీల ద్వారా అభిమానం పొందేవాడుగా ఉంటాడు. స్త్రీలంటే వారిలో ఇతడు ఒక రకమైనటువంటి మంచి పేరు అనేది ఇతడు వారి వద్ద పొందగలుగుతాడని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని విషయాల్లో క్రూరుడిగా కూడా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలతో కలయిక అనేది ఈ వ్యక్తికి చాలా ఇష్టంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే వారి యొక్క జీవితంలో ఒక మంచి ధనవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఒక చక్కటి సంపదను పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మనం ఇంకా గమనిస్తే కనుక ఇది పాల వ్యాపారంలో కావచ్చు, లేదంటే పశువుల పోషణ ఏదైతే ఉంటుందో అటువంటి రంగాల్లో వీళ్ళు చాలా చక్కగా రాణించగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. అలాగే భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే ఏదో రకమైనటువంటి అపవాద, ఏదో రకమైనటువంటి గొడవలు, ఏదో రకంగా ఒక రకమైనటువంటి అపకీర్తిని పొందడానికి అవకాశాలు ఉంటాయి వీరికి. ఎందుకంటే చాలా కంఫర్ట్ లైఫ్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా విలాసవంతంగా, వినోదాలతో ఆనందంగా గడపాలనేటువంటి భావన వీరిలో ఉంటుంది. కాబట్టి వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క మనస్సు, వీరి యొక్క విధానం ఇప్పుడు కూడా ఒక చపలచిత్తంగా ఉంటుంది. అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తుందని మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే ఇటువంటి ఆలోచనల కారణంగా, ఇటువంటి విషయాల కారణంగా ఈ వ్యక్తులు ఒక రకమైనటువంటి భయం ఉంటుంది వీరిలో. దీని కారణంగా ఈ వ్యక్తులు తమకున్నటువంటి అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమకు లభించినటువంటి అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడం, అలాగే తమ జీవితంలో వచ్చేటువంటి నష్టాల పట్ల, లేదంటే తను చేసేటువంటి కార్యక్రమాల్లో జరిగినటువంటి నష్టం పట్ల ఈ వ్యక్తులు కొన్ని అడ్డదారులు, అవినీతి పనులు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి చెప్పాలంటే స్త్రీల యొక్క వ్యసనం, స్త్రీల ద్వారా చాలా వ్యసనపరుడుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, సరి అయినటువంటి ఆలోచన విధానం లేకుండా పరిపరి విధాలుగా ఆలోచించడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ వ్యక్తికి ఎదుటి వారిపైన, అంటే తన సోదరుల పైన కావచ్చు, చాలా ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అందమైనటువంటి గ్రహం, ప్రేమను కూడా మనకి ఇక్కడ శుక్రుడు ఇస్తాడు. కాబట్టి కంఫర్ట్ లైఫ్ని ఇస్తాడు, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. కాబట్టి ఎదుటి వారి పట్ల కూడా వీరికి రకమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది. ధైర్యవంతుడిగా, నిజాయితీగా ఎదగడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే ఎక్కువ సార్లు వీరి యొక్క జీవితంలో ఊహల్లో విహరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహలు తమ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వారికి ఒక రకమైనటువంటి ఊహలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టుగా, ఏదో సాధించేసినట్టుగా వీరి యొక్క ఊహా ప్రపంచం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు శ్రమ చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే కష్టపడకుండా సంపాదన అనేది వీరి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాంటి తెలివితేటలు, అలాంటి నైపుణ్యం వీరిలో ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఇతడు ఏదైతే పనిని చేయాలనుకుంటాడో, ఇతడు ఏదైతే పనిని సాధించాలనుకుంటాడో ఆ పనిని ఇతరుల సహాయంతో పూర్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఇతరులో ఉంటాయి. ఇతరుల యొక్క సహాయంతో ఆ పనిని పూర్తి చేసుకొని ఆ పని ద్వారా లభించినటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి ఈ వ్యక్తి సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి తెలివితేటలు, ఇలాంటి చాకచక్యం, ఇలాంటి నైపుణ్యం అనేది ఈ వ్యక్తిలో మనం గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా వీరిలో గమనిస్తే కనుక కొన్ని విషయాల్లో కోపం అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కోపం, అలాగే దానిని ప్రదర్శించడానికి వారికి ఉన్నటువంటి కోపాన్ని కావచ్చు, వారికి ఉన్నటువంటి కోరికలను కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని కావచ్చు, దాన్ని ప్రదర్శించడానికి ఎక్కువగా తాపత్రయపడేటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఒక్కొక్క నక్షత్రాన్ని మన యొక్క ఋషులు 4 పాదాలుగా విభజించారు. సో ఇక్కడ
ఈ భరణి నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించినప్పుడు ఒక్కో పాదంలో పుట్టినటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటాడనేది కూడా మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ 1వ పాదంలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క మనం గమనిస్తే కనుక వీళ్ళు చాలా ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు, ప్రతి విషయం పట్ల ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా, అలాగే ఒక శారీరకంగా చాలా దృఢంగా ఉండేటువంటి వ్యక్తులుగా, ఎదుటివారి యొక్క ఆలోచనలను, ఎదుటివారి యొక్క ఊహలను, లేదంటే వీరికి ఉన్నటువంటి శత్రువులను జయించేటువంటి తత్వం వీరిలో ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ చాలా చక్కటి ఆలోచన విధానంతో తనకున్నటువంటి సమస్యల్ని, తనకున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతాడు, జయించగలుగుతాడు వాటిని. అలాగే తన లోపల ఉన్నటువంటి లోపాలు తనకు తెలిసినటువంటి లోపాలను ఎప్పుడు కూడా బహిర్గతం కానియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఎదుటి వారికి తెలియకుండా తన యొక్క తప్పులు, తన యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారికి తెలియకుండా చాలా జాగ్రత్త పడేటువంటి వ్యక్తి. భరణి నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివిగలవారు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన విధానాలతో, తనకున్నటువంటి చక్కటి ఊహ, చక్కటి శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొనేటువంటి శక్తి వీరిలో ఉంటుంది. శత్రువులను జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. తన లోపల ఉన్నటువంటి తప్పులను, లోపాలను బయట వారికి కనబడకుండా జాగ్రత్త పడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలాగే తన ఇష్టానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని సహించలేకపోతాడు. తను ఏదైతే అనుకుంటున్నాడో అదే విధమైనటువంటి పనులు చేయాలనేటువంటి తాపత్రయం. అలాగే ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఉండొద్దు, తొందరగా మనము ఏ విషయాన్ని కూడా తొందరపడి చేయొద్దు అని అనుకుంటూనే తొందరపాటు పనులు చేసేటువంటి వ్యక్తి వీళ్ళు. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎక్కువగా ప్రతి విషయం పట్ల ఎక్కువగా ఆలోచించాలి, అప్పుడే సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి అనుకుంటూనే తొందరపాటు పనులు చేసి దాని ద్వారా సమస్యల్ని కొని తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే 2వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక చూస్తే వీళ్ళు చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఎదుటి వారి పట్ల ఒక మంచి ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండేటువంటి వాళ్ళు, చాలా జ్ఞానాన్ని, తెలివితేటలను కలిగినటువంటి వాళ్ళు, ఒక మేధావిగా, ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా మనం వీరిని గమనించవచ్చు. సమాజంలో ఈ వ్యక్తులకు వీరికి ఉన్నటువంటి జ్ఞానం, వీరికి ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కీర్తి ప్రతిష్టలను పొందగలగడం, చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతి విషయాల్లో కూడా ఈ వ్యక్తులకు విజయాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం ఇక్కడ గమనించాలి. ఇటువంటి విషయాల పట్ల ఈ వ్యక్తులు సమాజానికి ఏదైనా చేయాలి, లేదంటే వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి. దీనికోసం తాపత్రయపడేటువంటి వ్యక్తులుగా మనం వీరిని గమనించాలి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో వీరి యొక్క తలదూర్చడం కారణంగా, వీరికి ఉన్నటువంటి తెలివితేటల కారణంగా కొన్ని సందర్భాల్లో అతి తెలివి కూడా అనుకోవచ్చు. దీని ద్వారా కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తమ యొక్క పనిని పూర్తి చేసుకోవడం కోసం, తన యొక్క కార్యాన్ని పూర్తి చేసుకోవడం కోసం ఎటువంటి కార్యానికైనా, ఎటువంటి పనికైనా చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు, అలాంటి తత్వం కూడా వీరిలో ఉంటుంది. తన యొక్క పనిని పూర్తి చేసుకోవాలనేటువంటి భావన వీరిలో మనం ముఖ్యంగా గమనించవచ్చు. అలాగే చాలా ఎక్కువగా ఒక మొండితనం అనేది మనం వీరిలో గమనించవచ్చు. మొండితనం అనేది ఎక్కువగా ఉంటుందని మనం గమనించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా తనకు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత లభించాలి అనేటువంటి తాపత్రయం ఈ వ్యక్తుల్లో ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తాపత్రయం, ఒక ఉన్నత వ్యక్తిగా, లేదంటే తనను ప్రత్యేకంగా గుర్తించాలనేటువంటి తాపత్రయం వీరిలో మనం గమనించవచ్చు. అలాగే 3వ పాదం, భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక గమనిస్తే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఊహాలోకాల్లో విహరిస్తుంటారని చెప్పుకోవాలి. వాస్తవాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. వాస్తవ ప్రపంచానికి చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తులుగా మనం గమనించాలి. క్షణాల్లో, చాలా తొందరలో వీళ్ళు కోపాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బలవంతంగా తమ యొక్క పనులను, అంటే ఇష్టం లేకుండా అనాసక్తిగా తన యొక్క పనులను బలవంతంగా పూర్తి చేసుకునేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. చాలా ఊహాలోకాల్లో విహరిస్తూ బలవంతంగా తన యొక్క పనులు చేసుకునేటువంటి వ్యక్తులుగా మనము 3వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని గమనించవచ్చు. అలాగే చివరిగా 4వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే వీరిలో కూడా అధికంగా కోపం అనేది మనం గమనించవచ్చు. కోపం అనేది వీరిలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా తన యొక్క గొప్పలు, తనకు తానుగా గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన గొప్పలను
చెప్పడానికి తనకున్నటువంటి తెలివితేటలని, తనకున్నటువంటి శారీరక బలాన్ని, వీటినన్నిటినీ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ఈ వ్యక్తి చాలా భారీ శరీరం కలిగినటువంటి వ్యక్తే ఉంటాడు. భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తి చాలా భారీ శరీరాన్ని కలిగి ఉంటాడని మనం ఇక్కడ చెప్పుకోవాలి. వీరిలో కూడా ఎక్కువగా మొండితనం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ మొండితనంతో తన యొక్క కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి భావన, ఎప్పుడు కూడా తన యొక్క గొప్పల్ని తనకు తానుగా ఊహించుకోవడం, తనకు తానుగా గొప్పవాన్ని అని చెప్పుకోవడం, ఇతరుల చేత ఇతడు ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులు ఇతన్ని బతిమలాడాలి అనేటువంటి భావన ఇతరులు ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఇతన్ని బ్రతిమలాడాలి అనేటువంటి భావన ఈ వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. ఇలాంటి లక్షణాలు భరణి నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళలో ఉంటుందని మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ భరణి నక్షత్రంలో ముఖ్యంగా జన్మించినటువంటి వ్యక్తులను కనుక గమనిస్తే ఎక్కువగా తాము నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోలేరు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఖచ్చితంగా పనిచేసేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మార్చుకోరు, ఆ సిద్ధాంతాలను వదిలి వెళ్ళలేరు. దీనివల్ల ఈ వ్యక్తులు వారు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇలా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని, ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలను కూడా ఎదుర్కోగలుగుతారని మనం ఇక్కడ చెప్పుకోవాలి. భరణి నక్షత్రం కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులకు కొంచెం ప్రతి విషయంలో కూడా ఒక భారం అనేది ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా తన యొక్క గొప్పతనాన్ని, తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాటి పట్ల జాగ్రత్తగా ఉంటే కనుక తన యొక్క లక్ష్యాలు, తన యొక్క కోరికలన్నింటినీ నెరవేర్చుకోగలుగుతాడు. ప్రతి నిత్యం కూడా ఏదో రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ విధంగా భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలను మనం గమనించవచ్చు. ఇదండి భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు. తిరిగి మనము రేపటి పాఠంలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.